ఘంటసాల గురించి మన తాతలు మా నాన్నలు ఎంత గొప్పగా చెప్పారంటే అప్పట్లో ఆయన పాటలు లేనిదే ఏ పని చేసేవారు అంటే అంత ఇన్వాల్వ్ అయ్యారు ఆ పాటలు. ఆయన మ్యూజిక్ కానీ ఆయన గాత్రం కానీ చాలా గొప్పగా ఉండేది. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు మనకు తెలియదు. ఆయన కొన్ని సంవత్సరాలు మనకి ఎగ్జాంపుల్ మన భగవద్గీత కూడా ఆయన శ్లోకాలతో చాలా ఫేమస్. అంత గొప్ప గాత్రంతో ఉన్న వ్యక్తి మన తెలుగువాడు అవడం మనకి చాలా గర్వకారణం. ఇప్పుడు చూసేది ఆయన బయోపిక్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. కళ్ళకు కట్టినట్టు ఎక్కడ ఇది అవ్వకుండా చాలా నీట్గా కళ్ళకు కట్టినట్టు చూపించారు ప్రతి పాయింట్. అప్పుడు అర్థమైంది తన జీవిత చరిత్ర. ఇలాంటి సినిమా ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి చూసి తెలుసుకోవాలని ఆయన గురించి కోరుకుంటున్నాను. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్ వింటుంటే అసలు అప్పట్లో ఆ మ్యూజిక్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అందరూ చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరహాలు ఏం చూసా సినిమా పేరు చాలా బాగుంటారు. కదన్నా గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తు పాటలు చరిత్ర అన్నట్టు ఘంటసాల ప్లేట్ అదిపోయిందన్న. చాలా బాగుందన్న. ఇప్పుడున్న జనరేషన్లో మనం ఎందుకు లేవని బాధపడుతున్నామన్నా. చెప్తున్నాం కదా ఇప్పుడైతే అన్ని టెక్నాలజీలు వచ్చినాయినా అప్పుడు ఆ టెక్నాలజీలు లేవన్న. పాపం చాలా సంగీతం కోసం చాలా కష్టపడేవారన్న. సంగీతం కావాలంటే మామూలు కష్టపడేవారు కాదన్నా. నిజంగా అలా కష్టపడేవారన్నా. నిజంగా చాలా బాగుందన్న సినిమా మాత్రం. సుమన్ గారి క్యారెక్టర్ కానీ ఇంట్లోని మన బాలసుబ్రహ్మణ్యం గారి క్యారెక్టర్. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఫ్యాన్ అయినా ఘంటసాల గారు ఫ్యాన్. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఫ్యాన్స్ నేను ఒకరిని. చాలా బాగా చూపించారని చెప్తాను కదా. ఎక్కడ బోర్ అనిపించదన్నా. ఇంటర్వల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వల్ దాకా ఒక లెవెల్లో ఉంటుందన్నా. మంచి సినిమా అన్న. ఈ వారంలో ఏదైనా బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఘంటసాల మూవీ అన్న. దయచేసి మాత్రం ఇంకా చాలామందికి తెలియదన్నా. ఎప్పుడో సినిమా అని అనుకుంటారు. కానీ మనం తెలుసుకోవాలన్నా, చరిత్ర అన్నది తెలుసుకోవాలన్నా. ఒక మనిషి గురించి కానీ ఒక చరిత్ర గురించి కానీ ఒక ఇందాక చెప్పినట్టు మనోడు చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్రం గురించి అమర్జీపీ శ్రీరామ్ 53 రోజులు నిరాకరించి ఎలా చేశారన్న. ఈ సంగీతం కోసం ఈయన చాలా కష్టపడ్డారన్న. నిజంగా ఘంటసాల గారు మాత్రం నిజంగా నిజంగా చాలా హ్యాపీగా నిజంగా మాత్రం. నాకు అదృష్టం అన్న సినిమా చూడడానికి. నాకు సినిమా చూసుకున్నా ఎక్కడ కూడా నాకు అలా ఉండిపోయినా సీట్లో బయటికి లాగా అలా ఉండిపోయింది తప్ప కళ్ళకి ఏడు ఆ సన్నివేశాలు ఆ నిర్దేశంలో అమెరికా దాకా కూడా వెళ్ళారైనా అందరి కంట్రీలో కూడా తిరిగారు. బాగా తిరిగారు. చాలా బాగా తిరిగారు. చూసుకుంటూ పోతే ఎక్కడ కూడా అనిపించదు. బోర్ అనిపించదు అన్న. చాలా బాగుందన్న. దయచేసి అందరూ థియేటర్కి రండి అన్న. జనవరి 2026 రిలీజ్ అయింది. మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అయింది. దయచేసి పిల్లలు పెద్దలు అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా మీతో పాటు 10 మందిని ఆ 10 మందిని ఒక 10 మందికి చెప్పండి. మంచి గుడ్ మూవీ అండి ఘంటసాల. సినిమా మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అంటే చాలా మూవీస్ చూస్తుంటాం. దాంట్లో కొన్ని మూవీస్ మాత్రం మన హార్ట్కి టచ్ అయితే. సో దాంట్లో 2026లో మనం చూసిన ఫస్ట్ మూవీ ఇంత మంచి మూవీ చూడడం అనేది చాలా బాగా అనిపించింది అన్న. అసలు ఘంటసాల గురించి ఆయన గారి గురించి మనకు చాలామందికి తెలియదు. నాకైతే చాలా తెలీదు. ఈరోజు చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకైతే. ఎన్ని రోజులు నాకు చెప్తుండేవాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళు చెప్తుండే. బట్ నాకు అంతగా తెలీదు. బట్ ఈరోజు మూవీ చూసిన తర్వాత ఆయన గురించి మొత్తం తెలుసుకున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్లీ తను ఎలా కష్టపడ్డారు, ఆయన ఎలా అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఆయన సాంగ్స్ గురించి చాలా అంటే చాలా గొప్పగా చూపించారు. చాలా గొప్ప మనిషిని. సో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మెయిన్ తను చిన్నప్పటి నుంచి వెళ్ళేంత వరకు తన జీవిత చరిత్ర మొత్తం చూపించేశారు. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ మ్యూజిక్ అన్న మెయిన్ అసలు మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం లోపలే కూర్చుంటారు. అసలు 2 hours 45 minutes అసలు ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. అంటే ఆ మధ్యలో వచ్చే సాంగ్స్ కావచ్చు అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు చాలా బాగున్నాయన్న. నేను కాసేపు ఎక్కడికో వెళ్ళిపోయాను. అంత బాగా అనిపించింది నాకైతే. సో మంచిగా ఈ ఈవెంట్కి ఫ్యామిలీతో వెళ్ళి అందరూ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఏంటంటే ఘంటసాల మూవీ ఉంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ థియేటర్. ఇది ఒక సినిమా కదండి. నిజంగా ఒక వ్యక్తి యొక్క చరిత్ర అని చెప్పుకోవాలి. ఆయనే ఘంటసాల గారు. మా నాన్నగారు మా తాతగారు వీళ్ళందరూ చెప్పేవారు ఘంటసాల గారు పాడుతుంటే పడుకున్న కుర్రోడు కూడా లేచేవాడు, చనిపోయాడు అనేసి.
అది ఏడుస్తున్న కుర్రోడు కూడా నవ్వేవాడు అని చెప్పేవాడు. అది ఇప్పుడు నాకు సినిమా చూసి అర్థమైందంటే 10,000 సాంగులు పాడి ఒక 100 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ కింద చేసిన ఒక మహా వ్యక్తి చరిత్ర అయితే ఈరోజు చూడడం జరిగింది. చాలా బాగుందండి సినిమా. ఇంకా ఇందులో మనకు స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా విజువల్ మనకు చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలంటే డైరెక్టర్ గారికి. ఎందుకంటే ఈ జనరేషన్లో ఘంటసాల గారి గురించి ఎవరికి తెలియదు. కానీ మనకి మా తాతలు ఫాదర్స్ని అడిగితే కనుక చెప్తారు ఘంటసాల గారి గొప్పతనం. మ్యూజిక్ పుట్టింది ఆయన దగ్గర అని చాలామంది చెప్తూ ఉంటారు. సో చాలా మంచి సినిమా అండి. ఈ సంవత్సరంలో స్టార్టింగ్లో ఇంత మంచి సినిమా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ తప్పనిసరిగా చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర మనకి ఇందులో పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు ఇవన్నీ కూడా చాలా విజువల్ పరంగా చూపించారు. ఇంకోటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఆయనేమో ఘంటసాల గారి పైన ఇదంతా కూడా మూవీలో చూపించడం జరిగింది. ఈ జనరేషన్కి నేను చెప్పేది ఒకటేనండి, మన చరిత్ర తెలుసుకోవాలంటే ఈ మూవీ కంపల్సరీగా చూడాలి. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్, బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అందరూ తప్పకుండా వచ్చి వాచ్ చేయండి. ఘంటసాల